తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చివేశామనడం హేమైన చర్యని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సురాజ్ చైర్మన్ జీవి రామకృష్ణ అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. దమ్ముంటే నువ్వు ఫస్ట్ రాజీనామా చేయించని చెప్తున్నాను. ఇవాళ ఢిల్లీలో నిజాం యొక్క రాజు ప్యాలెస్, దాన్ని హైదరాబాద్ హౌస్ గా పిలుస్తాము. ఆ హైదరాబాద్ హౌస్ లో ఆ హౌస్ పైన కూడా అన్ని టోములు ఉన్నాయి. ప్రపంచం నుంచి వేరే దేశాల నుంచి వచ్చిన గొప్ప గొప్ప మనం డిగ్నిటరీస్ అందరినీ కూడా మనం అందులోనే పెడతాం. మరి మీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా అందులోనే ఉన్నాడు, పోతుంటాడు, వస్తుంటాడు. మరి దానికి ఏం జవాబు చెప్తారు? మరి కూలగొడతారా మరి హైదరాబాద్ హౌస్ ని? బండి సంజయ్ గారు చెప్పండి. మరి మీ ఢిల్లీలో ఎంపీ ఉన్నారు కదా, ఇవాళ టోముల కింద ఉన్న నిజాం కట్టిందే, మరి దాన్ని కూలగొడతారా అని అడుగుతున్నాను బండి సంజయ్ గారిని. అంటే బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా కూడా అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏది పడుతుంది మాట్లాడేసి అవసరంగా ప్రజలను గోసవీరుడు తప్పించి ఆయనతో అయ్యేలేదు పోయేలేదు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నువ్వు రా బిడ్డ, నువ్వు కూల్చకూడదాం అన్నావు కదా, రేపే రాండి మీరు. ఫస్ట్ కర్ణాటక ముఖ్యమంత్రిని కూలకూడదాం. రెండోసారి రాండి గుజరాత్ ముఖ్యమంత్రిని కూల్చకూడదాం. మూడో రోజు రాండి. ఇంకా అన్నిటికంటే దుర్మార్గం, మీ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ పైన కూడా డోమ్ ఉండదు. ఈ యొక్క డోమ్స్ తోటే కట్టిన సంగతి కూడా దయచేసి బండి సంజయ్ గారు మీరు ఒకసారి తెలియండి అని చెప్తున్నాను. నేను బండి సంజయ్ గారు చెప్తున్నా, నా సుడా నుంచి శాలరీ నుంచి నీకు ₹1,00,000 తోటి నేను ఫ్లైట్ టికెట్ కొనిస్తా. దయచేసి ఒకసారి దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద పోర్ట్లు, పెద్ద పెద్ద ప్యాలెస్లు అన్ని చూసినా అండి. చూసి వచ్చిన తర్వాత మీరు కర్మలో